ఎక్కడైతే మ్యాటర్ తక్కువ ఉంటుందో అక్కడ పబ్లిసిటీ పీక్స్ అట. అట్లా బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి అట్లా తయారైంది. వీళ్ళు ఒక స్టంట్ వేసిళ్ళు, ఒక పబ్లిక్ స్టంట్ వేసి అడ్డంగా దొరికిపోయింది. ఏం చెప్తా ఉన్నారంటే రజతోత్సవ జాతర మేడారాన్ని తలపించేలా ఏర్పాట్లు, మీరు మేడారం కాకపోతే ఇంకేదన్నా చేసుకోండి, కానీ అందరి చూపు బీఆర్ఎస్ సభ పైనే. అందరి చూపు అంటే మీ చూపా, లేకపోతే అందరి చూపు అంటే అందులో జనాలు కూడా ఉన్నారు. జాతరకు వెళ్ళినట్లు ఎడ్ల బండ్లపై ఎలకతుర్తికి బయలుదేరుతున్న ప్రజలు. అది ఎక్కడైతే మీ స్టంటేనే. ఎవరు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు యాత్రగా వెళ్తున్నటువంటి ఎడ్ల బండ్లను ఆత్మకూరేస్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద ప్రారంభించి నడుపుతున్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. ఈ జగదీశ్వర్ రెడ్డి చేసి పాపం ఆయన ఎంతో ఖర్చు పెట్టుకొని ఇది ఏర్పాటు చేస్తే దీనికి ప్రజలకు ఏం సంబంధం? మీ పార్టీ కార్యకర్తలు వీళ్ళు. ఇదే మ్యాటర్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్లా అన్నట్టు ఇట్లాంటి స్టంట్లు దొరుకుతారు, చేస్తారు, అట్లాగా అడ్డంగా దొరికిపోతారు. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఇది. 2,500 మంది వాలంటీర్లు ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు సమీక్షిస్తున్న వీళ్ళు. అంత బాగానే ఉన్నది, కానీ ఈ ప్రజలు ఎలకతుర్తికి బయలుదేరుతున్న ప్రజలనే ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బంది. ఇప్పుడు 27వ తారీఖు మీటింగ్ ఉంటే ఇప్పుడు వస్తారా? ఈ రాష్ట్ర ఎప్పుడైనా కానీ కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అరే ప్రజలంటే గుర్తుపడతారా? వీళ్ళు గుర్తుపట్టకపోయినా మీడియానో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానో, ప్రతిపక్ష వేరే వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరన్నా దొరకబెట్టి అడ్డంగా పరువు తీస్తారన్న ఆలోచన కూడా లేదు. ఏదైతే పత్రిక మనదే, ఇష్టం వచ్చినట్టు రాసుకోవాలి. ప్రజలకేం అవసరమే? నువ్వు పాపం నువ్వు అధికారం లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు ఆగమనం అవుతాను, నీకు నిద్ర పడతలేదు, కానీ ప్రజలకేంది బాధ? ఇల్లు ఎన్నో ఉంది పేజీ, 3వ పేజీ అట, చూద్దాం 3వ పేజీలో ఏం దొరుకుతుంది, ఇంకేమైనా దొరుకుతుందో. బండి ఇంకా బండి కట్టి సూర్యపట్ట ఆత్మక నిర్మాణం 25 దినోత్సవం సూర్యపట్ట దొరికిపోయాడు. మళ్ళీ ఇక్కడ చూడు, ఎడ్ల బండ్లతో బయలుదేరినటువంటి రైతులకు చిమ్మెల్ల బీఆర్ఎస్ నాయకుడు జూలకంటి జీవన్ రెడ్డి పశుగ్రాసం కోసం 5,000 అందజేసిండు. పశుగ్రాసం అని చెప్పిండు, మరి వాళ్ళ గ్రాసం ఎట్లా? ఇంతమందికి ఎన్ని 16 బండ్లు, 16 బండ్ల ఇంకెన్ని బండ్లు కానీ మొత్తం మీద స్టంట్ కొట్టిండ్లు, అడ్డంగా దొరికిపోయిండు. అట్లా పశుగ్రాసం అని పేరు చెప్పి వీళ్ళకే పశువులకే 5,000 ఇస్తే మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చేయాలి? కేవలం అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు తీసుకున్న వాళ్ళకే 50,000 రూపాయలు ఇచ్చిండు ఎకరానికి చొప్పున, 1,300 ఎకరాలకు. ఊరికే వస్తారు పని పాట వదిలేసుకొని, వ్యవసాయ పనులు వదిలేసుకొని, మీకు ఇన్ని జెండాలు కట్టుకుంటూ ఇలా బొమ్మలు పెట్టుకుంటూ. రైతులకు ఏమంత తీటాక అంత వారం రోజుల ముందు నుంచి రానికి. పాపం ఏంటంటే సభను ఎవరు దేక్తలేడు, జనాలు ఎవరు పట్టించుకుంటలేడు. బీఆర్ఎస్ వాళ్ళ కష్టాలు కదా, అయ్యే కొడుకుల్ని పాపం మామూలు ఏడుపు కాదు, నిద్ర పడతలేదు. అయ్యో ఎట్లా 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 అని ఆగమాగం.